ఇదంతా ఆ గోవిందుడి లీల. ఇంతటితో మేము రూమ్కి అయితే పోయి రెస్ట్ తీసుకున్నాం. ఇంకేముంది, పొద్దున్నే లేచింది మొదలు మా గ్యాంగ్ అంతా హడావిడి. దర్శనం అయిపోయింది. ఇంకెందుకంటారా, ప్రపంచంలో 7 వింతలు ఉన్నట్టే ఈ తిరుమలగిరిపైన 7 అద్భుతాలు ఉన్నాయి. అవే అండి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, పాప వినాశిని, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాల స్వామి గుడి. ఇక్కడ బస్ స్టాప్లో ప్రతి 10 నిమిషాలకి బస్ అయితే ఉంటుంది. 90 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే అన్ని ప్లేసెస్ని కవర్ చేసేయచ్చు. లేదా డబ్బులు ఎక్కువ ఉన్నాయంటారా, క్యాబ్ సర్వీస్ కూడా ఉంటుంది. మేమైతే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళిపోయాం. ఏంటో అండి, ఈ స్టెప్స్ చూసిన ప్రతిసారి నిన్న మేము చేసిన ట్రెక్కింగే గుర్తొస్తుంది. ఈ ప్లేస్కి ఉన్న విశిష్టత ఏంటంటే స్వామివారు మొట్టమొదటిగా భూమిపైన పాదం మోపిన ప్రదేశం ఇదే అండి. అందుకే కాబోలు ఈ ప్రదేశానికి శ్రీవారి పాదాలు అని పేరు పెట్టారు. శ్రీవారి పాదాల దగ్గర నుంచి శిలాతోరణం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడే మనం శిలాతోరణంతో పాటు చక్రతీర్థం కూడా కవర్ చేయబోతున్నాం. ఈ శిలాతోరణం ప్రపంచంలోనే నేచురల్గా ఫామ్ అయిన రాతి తోరణంలో 2వ అతిపెద్ద తోరణం అంట. ఇక్కడ ఫొటోస్ దిగడం అయిపోయాక పక్కనే ఉన్న మన నెమలి మామకు కూడా హాయ్ చెప్పేశాం. అలిగినట్టున్నాడు పాపం. ముందుకు నడుచుకుంటూ పోతే 3rd ప్లేస్ అయిన చక్రతీర్థం వస్తుంది. మా వాళ్ళకి కాళ్ళు కాలడం స్టార్ట్ అయిపోయాయి. అందుకే కళా నైపుణ్యం చూపిస్తున్నారు. మొదటి వచ్చిన మురుగు గుంటను చూసి చక్రతీర్థం అనుకున్నారు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఇస్ డివైన్. ఎక్కడికి వెళ్ళినా మాకు ఈ ఫోటో పిచ్చి అయితే తగ్గదుగా. ఏం చేస్తాం, అమ్మాయిలం కదా. ఏం చేస్తాం అమ్మాయిలో. ఇంతకీ మీకు ఈ ప్లేస్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? పూర్వం భక్తుల్ని కాపాడడానికి ఆ మహావిష్ణువు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పంపి రాక్షసుడిని సంహరించాడు. అలా సుదర్శన చక్రంలో దర్శనమిచ్చిన ఈ ప్లేస్ని చక్రతీర్థం అని పేరు వచ్చింది. ఈ స్టోరీ తెలియక మా సుబ్బు ఏమనుకుందాం మీరే వినండి. సుబ్బు చక్రతీర్థం అంటే సుబ్బు చెప్పు, సుబ్బు చెప్పు ఏది. చక్రతీర్థం అనగానే గుళ్ళో ఇచ్చిన తీర్థం అనుకుందంట మా సుబ్బు. దర్శనం అయిపోయాక వెనక్కి తిరగకుండా స్టార్ట్ అయిపోయాం. 4th స్టాప్ వచ్చేసరికి పాప వినాశిని. వెళ్ళే దారిలోనే మనకైతే షాపింగ్ చేయడానికి చాలానే షాప్స్ ఉంటాయి. ఎక్కడ చూసినా బ్యాంగిల్స్, డెకరేటివ్ ఐటమ్స్తో పాటు దిష్టి తగలకుండా కట్టుకునే పూసలు, తాయెత్తులు, మంత్రించిన యంత్రాలు కూడా ఉంటాయి. ఈ స్టార్ ఫిష్ యంత్రం చూసి నిజమా అనుకున్నా, కానీ ప్లాస్టిక్ ఇది. కొంచెం జాగ్రత్తగా లేకపోతే మోసపోయే ఛాన్స్ కూడా గట్టిగానే ఉంటుంది. ఇదే పాప వినాశిని. బ్రాహ్మణ పురాణం ప్రకారం ఇక్కడ స్నానం ఆచరిస్తే మనం చేసిన పాపాలు పోతాయి అంటారు. ఇక్కడ స్వయంగా ఆ స్వామివారే స్నానం ఆచరించారంట. ఈ పాప వినాశిని వాల్ మీద పెయింటింగ్ చూస్తే మీకు ఎక్కడో చూసా అనిపిస్తుందా? గెస్ట్ చేయండి చూద్దాం. సరేలేండి, ఎక్కువ ఆలోచించకండి. మనకు బాగా పరిచయం ఉన్న వెంగమాంబ అన్న సత్రంలో సేమ్ పెయింటింగ్ అండి. ఆ పక్కనే గంగా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మంచిగా దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే మన హనుమంతు భక్తుల దగ్గర దందా చేయడం స్టార్ట్ చేశాడు. అరటిపండు ఇస్తే కానీ దారివ్వడం లేదు. ఏంటి అని అడిగితే ఇది నా దందా అంటున్నాడు. ఇది వ్యాపారం. నెక్స్ట్ వచ్చేది 5th స్టాప్ అయిన ఆకాశగంగ. సేమ్ ఇక్కడ అంతే అండి. వెళ్ళే దారిలో చాలా వరకు చెక్క బొమ్మలతో పాటు రీఫ్రెష్ అవ్వడానికి ఇలాంటి మంచి టీ షాప్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఆకాశగంగకి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. పూర్వం ఒక బ్రాహ్మణుడు స్వామివారికి పాప వినాశిని నుంచి రోజు నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం చేసేవాడు. అలా ఒకరోజు స్వామివారు బాలుడి వేషంలో వచ్చి కుండలా ఉన్న నీళ్లను తాగివేస్తారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు మళ్ళీ నీళ్ల కోసమని వెనక్కి వెళ్తుండగా స్వామివారు ఆ బ్రాహ్మణుడిని ఆపి ఆ అంజనాద్రి కొండపైకి బాణం వేయగా అక్కడ ఆకాశగంగ పుట్టింది. ఇవే నీళ్లతో స్వామివారికి అభిషేకం చేస్తారు కూడా. ఇదే లోయ మీద బాల హనుమంతునితో పాటు ఆయన తల్లి అయిన అంజనమ్మ వారి ఆలయం కూడా ఉంటుంది. ఏది ఎలా ఉన్నా నాకు మాత్రం వాటర్ ఫాల్స్ని చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ప్లేస్ కూడా చాలా బాగుంది. చెట్టుకి డబ్బులు కాయడం అంటే ఇదేనేమో. చెట్టు నిండా డబ్బులే. మనం అనుకుంటూ ఉంటాంగా నాకు కూడా డబ్బులు కాసే చెట్టు ఒకటి కావాలి అని. అలానే ఈ తమ్ముడైతే ఒంట్లో ఉన్న ఓపిక కూడబెట్టుకొని మరీ కాయిన్స్ కొడుతున్నాడు.
నాకు ఎట్టు మెట్టెక్కు అని పాటలో రజనీకాంత్ గారు గుర్తొచ్చారు. నెక్స్ట్ మన 6th స్టాప్ అయిన జాపాలికైతే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళినా మెట్లు మాత్రం వదలడం లేదు. ఎక్కడం దిగడంతోనే సరిపోతుంది. ఓపిక అయిపోయిన మా బ్యాచ్ అయితే తాగుబోతు వాళ్ళు కన్నా దారుణంగా నడుస్తున్నారు. అనవసరంగా వచ్చాంరా అని అనుకునే లోపు ఒక అద్భుతం జరిగింది. ఒకేసారి వాతావరణంలో మార్పు. చాలా ప్లెజెంట్గా, చుట్టూ పక్షుల కిలకిలలు, చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో టెంపుల్. ఏదో కొత్త ప్లేస్కి వచ్చామా అని ఫీలింగ్. టెంపుల్కి ఎదురుగా ఉన్న కోనేరు చుట్టూ కలిసి ఆడుకునే కోతులు. బ్యాక్గ్రౌండ్లో ఆ హనుమాన్ భక్తి గీతాలు వింటుంటే నాకైతే ఉన్న ప్లేస్ నుంచి కదలబుద్ధి కాలేదనుకుంటే నమ్మరు. అంత బాగా నచ్చింది. నాకైతే ట్రిప్ మొత్తంలో ఏదైనా బెస్ట్ అనిపించింది అంటే ఈ ప్లేస్ అనే అంటాను. ఇక్కడ హనుమంతుల వారి టెంపుల్ ముందు స్వయంభుగా వెలిసిన వినాయకుడు ఉంటారు. స్వామివారిని మొక్కుకొని కాయిన్ అతికిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తులు నమ్ముతారు. నేనైతే ముష్టి ఎత్తుకుని వచ్చిన కాయిన్స్ మరీ మా ముష్టి బ్యాచ్కి ఇచ్చా. అడుక్కుని తినే వాళ్ళ దగ్గర గీక్కుని తినడం అంటే ఇదే అనుకుంటా. వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా చీకటి పడుతుందని మన ట్రిప్లో లాస్ట్ ప్లేస్ అయిన వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడా లేనట్టు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడానికి 5 రూపీస్ అయితే వసూలు చేశారు. ఈవినింగ్ అవ్వడం వల్ల అనుకుంటా రష్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇక్కడే స్వామివారు హదిరాంజీ బాబాతో పాచికలు ఆడారంట. మాకు మాత్రం చేతిలో కరివేపాకు పెట్టి, అబ్బాయిలకు మాత్రం ఆకులతో పాటు వీపు మీద వాతలు కూడా పెట్టారు. ఈ 7 ప్లేసెస్ మేము జస్ట్ 90 రూపీస్కి కవర్ చేసాం. అండ్ కొండ మీద ఉన్న మాకు పెద్దగా ఖర్చులైతే ఏమవ్వలేదు. ఫాస్ట్గా రూమ్స్ చెక్అవుట్ చేసి కొండ కిందకి మళ్ళీ 90 రూపీస్ టికెట్ తీసుకొని బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయాం. రైల్వే స్టేషన్ బయట తిని ట్రైన్లో రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించిన జర్నీ అప్పుడే అయిపోయిందా అని లోపల ఎక్కడో చిన్న బాధగా కూడా అనిపించింది. మాకైతే బెంగళూరు టు తిరుపతి ట్రైన్ టికెట్ 150 రూపీస్, తిరుపతి టు బెంగళూరు 150. కొండ కింద స్టేకి 500 అయితే పర్ హెడ్ 150 అయింది. కొండ మీద తిరుమలలో జస్ట్ 100 రూపీసే. మాకైతే ట్రిప్లో ఫుడ్కి పర్ హెడ్ 1000 అయింది 3 డేస్కి. ఇంతే కాకుండా ప్రసాదాలు అండ్ సమ్ మిస్సెలేనియస్ ఖర్చులు ఒక 350. సో ఇలా బడ్జెట్ ట్రిప్ టు తిరుపతి 3 days 2 nights జస్ట్ 1900లో కంప్లీట్ చేసేసాం. ఆగండి, ఈ వీడియో లాస్ట్ కాదు, ఈ సిరీస్ తిరుపతి అంతే. సో మీరు చేయవలసిన పని ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై.